హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథా కాలక్షేపంలో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన కథాకావ్యం పార్ట్ 7వ భాగం నా మాటల్లో. తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో పార్థు నలిగిపోతున్నాడు. పార్థు మనసులో యుద్ధం ప్రారంభమైంది. రాంబాబు సంగతి తండ్రితో చెబితే తల్లి తల ఫట్మను బద్దలైపోతుంది. చెప్పకపోతే తండ్రి తన మీద ప్రేమ లేదనుకుంటాడు. ఈ విషమ సమస్య దాటడం ఎలాగో అతని చిన్నారి మనసుకు అర్థం కాలేదు. అదీ కాకుండా తల్లి తన విషయం అడ్డు అని చెప్పినప్పుడు నేను ఏదో ఒక మార్గం చూస్తానులే అని రాంబాబు అన్నాడు. ఆ మార్గం ఏమిటో అతనికి తెలియకుండా ఉంది. ఏ విధంగా అయినా రాంబాబు తల్లిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునే మాట ఖాయం అని కూడా అతనికి తెలిసి రాసాగింది. పార్థు సీను చెరువు మెట్ల మీద కూర్చున్నారు. సీను ఈ మధ్య పార్థుకి ఆప్తమిత్రుడైపోయాడు. సీను చాలా తెలివి కలవాడు, వాడికి అన్నీ తెలుసు అనే నమ్మకం పార్థు మనసులో నాటుకొని పోయింది. రాంబాబు తల్లి మాట్లాడుతున్న ఈ సంగతంతా పార్థు సీనుకు చెప్పాడు. సీను బాగా ఆలోచించాడు. తర్వాత అర్థమైనట్లుగా పార్థు, నాకు ఇప్పుడు బాగా తెలుస్తోందిరా అన్నాడు. ఏమిటది? పార్థు ఆతృతగా అడిగాడు. రాంబాబు ఏదో మార్గం ఆలోచిస్తానంటే ఏమిటో తెలుసా? ఏమిటి? నువ్వు భయపడవుగా? భయపడ్ను అన్నట్లు తల ఊపాడు. ఆ రాంబాబు మీ అమ్మ కలిసి నిన్ను ఎప్పుడో చంపేస్తారు. ఏమిటి? పార్థు చెంగున లేచి నిలబడ్డాడు. వాడి కళ్ళు ఆల్చిప్పల్లా అయ్యాయి. అదుగో భయపడినని చెప్పావు, భయపడుతున్నావు, కూర్చో. సీను పార్థు చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టాడు. నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే మొన్న ఆదివారం గుళ్ళపాడులో నేను ఒక సినిమా చూశాను. అది అచ్చు మీ అమ్మా నాన్నల కథలా ఉంది. అందులో కూడా మీ అమ్మ లాంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్తను కాకుండా ఇంకో అతన్ని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరూ పడుకొని ఉండగా నీలాంటి కొడుకు చూస్తాడు. అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అప్పుడు అతను ఏదైనా మార్గం చూస్తానులే అంటాడు. ఆ మార్గం ఏమిటో తెలుసా? ఆ కుర్రాడు కూర్చొని చదువుకుంటూ ఉంటే వెనక నుంచి మెల్లగా వస్తాడు. సీను చేతులు చాచి అభినయం చేస్తూ చూపించాడు. మెల్లగా ఇలా వచ్చి ఇలా చేతులు చాచి కంఠం పట్టుకొని గట్టిగా, బాగా గట్టిగా నలిపేస్తాడు. పాపం ఆ అబ్బాయి కోడి పిల్లలా గిలగిలా కొట్టుకుంటాడు. అయినా అతను వదలడు. మెడ తిప్పేశాడు. ఆ అబ్బాయి గిలగిలా కొట్టుకొని చివరికి చచ్చిపోతాడు. పార్థు ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. ఆ తర్వాత అప్పుడేమవుతుంది అన్నాడు పిరికిగా చూస్తూ. ఏమవుతుంది? వాళ్ళ అమ్మ ఒక గోనె సంచి తెచ్చి అతనికి ఇస్తుంది. అతను చచ్చిపోయిన ఆ అబ్బాయిని గోనెలో వేసి మూటగా కట్టి సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళి నదిలో పారేసి వస్తాడు. అందరికీ ఆ అబ్బాయి ఇంట్లోంచి పారిపోయాడని చెప్తారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదురా. ఆ సినిమా చివరి వరకు నేను చూడలేదు. ఆ సినిమాకి మా పెద్దన్నయ్య వచ్చాడు. అక్కడ నన్ను చూసి నేను ఇంట్లోంచి డబ్బులు ఎత్తుకుపోయి ఆ సినిమా చూస్తున్నానని నా చెవి పట్టుకొని లేవ తీసి బయటకు లాక్కువచ్చాడు. అప్పుడే 4 తన్ని ఇంటికి లాక్కువచ్చాడు. రాంబాబు కూడా నేను చంపేస్తాడేమో. ఇప్పుడు నేనేం చెయ్యనురా దీనంగా అడిగాడు. మీ నాన్నకి రాంబాబు సంగతి చెప్పేయి. అప్పుడు మీ నాన్న వాడిని మెత్తగా తంతాడు. దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి రైలు వెళుతూ కూత వేసింది. అది చూస్తున్న సీను అన్నాడు, లేకపోతే ఇంట్లోంచి పారిపో. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. పార్థు దానికి కూడా ఇష్టపడలేదు. పార్థు ఇంటికి వచ్చాడు. లక్ష్మి బియ్యం గోళీ అయిన గోనె సంచి మడత పెట్టి అక్కడున్న బస్తాల వెనుక పెట్టింది. పార్థు తల్లి వైపు అనుమానంగా, భయంగా చూశాడు. అతని గుండెలు ఆ సంచిని చూడగానే వణకసాగాయి. ఈ మాట నాన్నకు చెప్పేందుకు వీల్లేదు. ఈ రాంబాబు అమ్మని వదలడు. అమ్మ అతనితో రావటానికి తను అడ్డు అంటుంది. ఎప్పుడో ఒకసారి రాంబాబు వెనక నుంచి వచ్చి తనని గొంతు పిసికి చంపేస్తాడు. పార్థు ఒంటి నిండా చెమటలు పట్టాయి. అసలు ఈ బాధంతా రాంబాబు మూలంగానే వచ్చింది. రాంబాబు రానంతకాలం హాయిగా ఉన్నాం అనుకోసాగాడు. రాంబాబు మంచివాడు కాదు. రాంబాబు మూలంగానే అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు వచ్చాయి. ఈ రాంబాబు మూలంగానే నాన్న అమ్మని వెళ్ళిపోమంటున్నాడు. ఈ రాంబాబు మూలంగానే అమ్మ నాన్నను వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతుంది. దేవుడా, రాంబాబుని మా ఇంటికి రాకుండా చెయ్యి. ఏ పాము కరిచి చచ్చిపోయేట్లు చెయ్యి. పార్థు మనసులో దాదాపు అహర్నిశలు ఇది ఒక ప్రార్థన అయిపోయింది. పార్థు స్కూలుకు వెళ్ళటం ఎప్పుడో మానేశాడు. వెళ్ళలేదేమని కసిరేవాళ్ళు కానీ, ఎందుకు మానేశావు వెళ్ళు అని బలవంతం చేసేవాళ్ళు కానీ లేరు. లక్ష్మి ఒక్కొక్కసారి కొడుకు అన్నం తిన్నాడో లేదో కూడా గమనించే స్థితి లేనంత పరధ్యాసగా ఉంటుంది.
ఇది వరకు తండ్రి భోజనానికి కూర్చుంటే తల్లి ఎదురుగా కూర్చొని అతనితో కబుర్లు చెప్తూ ఏం కావాలో కనుక్కుంటూ శ్రద్ధగా వడ్డించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సత్యానికి అన్నీ అక్కడ పెట్టి తను పక్కకు తప్పుకుంటుంది. ఇదివరకులా అతని ఇంటికి వస్తూనే లక్ష్మి అని పిలవటం లేదు. ఆ ఇంట్లో లక్ష్మి అనే మనిషి లేనట్లే తన పని తనే స్వయంగా చూసుకుంటున్నాడు. దసరా పండగ వచ్చింది. ఊళ్ళో చాలా బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఊరంతా కోలాహలంగా ఉంది. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు, పిండి వంటలు చేసుకున్నారు. ఇదివరకైతే లక్ష్మి వారం రోజుల ముందే ఈ పిండి వంటలు ప్రారంభించేది. అది ఈసారి ఏమీ లేదు. సత్యం పార్థుకి కొత్త బట్టలు కూడా తీసుకొని రాలేదు. తల్లి పండగ ఉత్సాహంలో ఇంట్లో రంగవల్లులు తీర్చిదిద్దలేదు. పార్థుకి తన ఆనందం అంతా ఎవరో కొల్లగొట్టేసినంత బెంగగా, దిగులుగా ఉంది. కొత్త బట్టలు వేసుకొని పిల్లలందరూ హడావుడిగా గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ఉంటే పార్థు ఒక్కడే ఇంటి అరుగు మీద స్తంభం పట్టుకొని వాళ్ళని చూస్తూ నిలబడ్డాడు. పండగ సందడి వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజున లక్ష్మి దీపాలు తుడుస్తూ ఉండగా సత్యం ఇంటికి వచ్చాడు. ఏం నిర్ణయించుకున్నావు అన్నాడు. లక్ష్మి చాలాసేపటి వరకు మాట్లాడలేదు. నిన్నే అతను రెట్టించాడు. ఎంత ఆలోచించినా ఏది సరైన మార్గమో నాకు తోచలేదు హీనస్వరంతో అంది. నీకు ఏది మంచి జరుగుతుందో అదే సరైన మార్గం. నీ మంచి ఏమిటో నీకు తెలియదా? తెలుసుకోలేవా? లక్ష్మి అడ్డంగా తల తిప్పింది. నిజంగా తెలియటం లేదు. ఈ 11 సంవత్సరాల నుంచి నా మంచి ఏమిటో మీరే ఆలోచించారు. ఇప్పుడు కూడా మీరే ఆ పని చేయండి. ఏం చేయాలో చెప్పండి. సత్యం చాలా కోపం వచ్చిన వాడిలా గిరుక్కును వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి మోకాల మీదకి తల ఆనించుకుంది. పార్థు కిటికీలో ఎక్కి కూర్చున్నాడు. అతనికి తల్లి తండ్రి ఏదో మాట్లాడుకోవటం వినిపించింది. కానీ దూరంగా ఉండటంతో అదేమిటో స్పష్టంగా తెలియలేదు. సత్యం కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోవటం మాత్రం చూశాడు. లక్ష్మి దీపాలు తుడిచి పక్కన పెట్టి లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలో సీను పరిగెత్తుకొని వస్తూ కనిపించాడు. ఈ మధ్య సీనుని చూస్తే పార్థుకి ప్రాణం లేచి వస్తుంది. పార్థు కిటికీలోంచి దూకి సీనుకి వాకిట్లోనే ఎదురు వచ్చాడు. సీను పరిగెత్తుకు రావటం వల్ల కాబోలు రొప్పుతున్నాడు. పార్థు, మీ అమ్మ ఉందిరా ఇంట్లో అని అడిగాడు. ఉంది. ఎందుకు? సీను చుట్టూ చూశాడు. అక్కడెవరూ లేరని తెలుసుకున్న తర్వాత పార్థు మెడ చుట్టూ చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్ళి పార్థు చెవిలో రహస్యంగా, రాంబాబు బజార్లో ఉన్నాడ్రా. మీ నాన్న ఇంట్లో లేకపోతే మీ అమ్మని గుడి దగ్గరికి రమ్మనమని చెప్పాడు. ఇది ఇంకెవరికి చెప్పొద్దు అన్నాడు. ఈ పని చేసి పెట్టినందుకు ఇదిగో నాకు రూపాయి ఇచ్చాడు అంటూ నిక్కర్ జేబులోంచి రూపాయి తీసి చూపించాడు. గుడి దగ్గరకా? ఎందుకు అన్నాడు పార్థు. ఏమో, నాకేం తెలుసు. ఇద్దరూ మాట్లాడుకుంటానికేమో. మీ అమ్మని సరిగ్గా 8 గంటలకి అక్కడికి రమ్మనమని చెప్పాడు. నేను ఈ సంగతి నీకు చెప్పానని మీ అమ్మకు చెప్పకురోయ్. ఆ రాంబాబు నన్ను చంపేస్తాడు. సీను పార్థుని వదిలేసి ఇంట్లోకి పరిగెత్తాడు. పార్థు అక్కడే ఉన్నాడు. లోపలికి వెళ్ళిన సీను 5 నిమిషాల్లో రివ్వున మళ్ళీ బయటకు వచ్చాడు. చెప్పావా అని అడిగాడు పార్థు. చెప్పాను. తప్పకుండా వస్తానని చెప్పమంది. సీను లాగు జేబులకు చెయ్యి పోనిచ్చి ఇంకో 1/2 రూపాయి చూపిస్తూ, ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దని మీ అమ్మ ఇచ్చింది అంటూ చూపించాడు. ఆ 1.5 రూపాయల సంపాదన చూసుకోగానే వాడి ముఖం మతాబులా వెలిగిపోతుంది. నేను ఈ మాట బజార్లో కొట్టు దగ్గర ఉన్న రాంబాబుకు చెప్పేసి ఇటు నుంచి ఇటే గుళ్ళపాడు వెళ్తాను. మధ్యాహ్నం సినిమా బండి వచ్చింది. అల్లం అచ్చమ్మ ఈ రోజు నుంచే మొదలట అంటూనే సీను పరిగెత్తేశాడు. అమ్మ, రాంబాబు ఏం మాట్లాడుకుంటారు? ఏం చేయబోతున్నారు? ఇదే వాడికి పెద్ద ఆలోచన అయిపోయింది. లక్ష్మి ముఖం కడుక్కొని జడవేసుకుంది, చీర మార్చుకుంది. పార్థు పుస్తకం ముందు పెట్టుకున్నాడే కానీ తల్లి ప్రతి కదలికని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. లక్ష్మి అక్కడికి వచ్చి బస్తాల చాటున ఉంచిన గోనె సంచి తీసి దులిపి చిన్న మడతగా చేసి అక్కడ ఉంచింది. దాన్ని చూడగానే పార్థు కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. గుండెల్లో రైలు ఇంజిన్ పరిగెత్తసాగాయి. పార్థు, నేను వర్ధనమ్మ గారింటికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో అంది. పార్థు రానన్నట్లు వేగంగా తల తిప్పాడు. రావు, ఇంట్లో ఉంటావా మరి? వాళ్ల సంచి తెచ్చి చాలా రోజులైంది, నేను ఇచ్చి వస్తాను. తల్లి అబద్ధం ఆడుతుంటే కోపం వచ్చింది. సరే అన్నట్లు తల ఊపాడు. నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉంటావా? సీను దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను. సరే వెళ్ళు, నేను తాళం వేసి వెళ్తాను. పార్థు బయటకు వచ్చాడు. లక్ష్మి బయలుదేరబోతుంటే కర్ణంగారి కోడలు వచ్చింది. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు లక్ష్మి అంది. ఎక్కడికి లేదు, వర్ధనమ్మ గారింటికి. రండి, కూర్చోండి. లక్ష్మి తొట్రుపాటుగా అంటూ ఆమెకు చాపపరిచింది.
అదే సమయం అనుకొని పార్థు వీధి దాటి సందు తిరిగి గుడివైపు పరిగెత్తాడు. చీకటి పడింది. రాత్రి అయింది. వెన్నెల్లో మసకతనం పోయి అక్కడ పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్థు సువర్ణగన్నేరు కొమ్మలను చాటు చేసుకుని నక్కి నిలబడి ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు. రాంబాబు అక్కడికి వచ్చి కొద్దిసేపయింది. అతను నంది ముందు గుడి దగ్గరకు వెళ్లే సిమెంట్ బాట మీద నడుస్తున్నప్పుడు కర్ర టక్ టక్ మని వినిపిస్తోంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నంది పక్కన ఉన్న పచ్చగడ్డి మీద నడుస్తుంటే శబ్దం అంతగా అవటం లేదు. మధ్య మధ్యలో అతను నందిని ఆనుకొని సిగరెట్ కాలుస్తూ నుంచున్నాడు. మాట మాటకి తల తిప్పి ద్వారం వైపు చూస్తున్నాడు. ఆ చూసినప్పుడల్లా చేతి వాచి కూడా పరీక్ష చేస్తున్నాడు. కొంతసేపటికి అక్కడ ఒడివడిగా మరో వ్యక్తి వచ్చినట్లుగా అడుగుల శబ్దం. చీర విసివిసా వినవచ్చింది. రాంబాబు కర్ర శబ్దం ఆ రెపరెపకి ఎదురు వెళ్ళింది. ఇంత ఆలస్యమైందే, నువ్వు ఇంకా రావేమోనని భయపడుతున్నాను అన్నాడు రాంబాబు. బయలుదేరబోతుంటే ఎవరో వచ్చారు. పార్థు ఏడి? ఇంట్లో లేడు, ఆడుకోవటానికి వెళ్ళాడు. ఎందుకిలా కబురు చేశావు? నీతో మాట్లాడాలి, అక్కడ కూర్చుందాంరా. అతను చేయి పట్టుకున్నాడు. లక్ష్మి చేయి వదిలించుకుంది. త్వరగా అదేదో చెప్పు. ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? భయంగా అంది. అంతా కంగారు. ఇంత చీకటి అయిన తర్వాత ఇక్కడికి ఎవరొస్తారు? ఇలారా, ఈ మండపం మీద కూర్చుందాం. నేను రాను. అయినా ఇలా కబుర్లు చేయవద్దని ఉత్తరం రాశాను కదా, మళ్ళీ ఎందుకు చేశావు? ఎందుకు చేశానో చెబుతాను. మనల్ని గురించి, పార్థు గురించి నేను తగిన మార్గమే ఆలోచించాను. దానివల్ల మనకి ఇంకే బాధ ఉండదు. నాతో రా. రాంబాబు లక్ష్మి నడుము చుట్టూ చేయి వేశాడు. ఇద్దరి వెనుక భాగాలు ఆ వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ల మండపం మెట్లెక్కటానికి నంది ముందు నుంచి పక్కకు తిరిగారు. ఇద్దరూ ఇక పార్థుకి కనిపించలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా వినిపించలేదు. పార్థు మెల్లిగా నందిని పట్టుకొని పైకి ఎగబాకాడు. మెడ దగ్గర పడుకొని కొమ్ముల మధ్య నుంచి చూస్తే వాళ్ళు కనిపిస్తున్నారు. రాంబాబు ఏదో చెబుతున్నాడు. లక్ష్మి భయంగా తల తిప్పుతోంది, ఏడుస్తుంది. రాంబాబు వారిస్తున్నాడు. లక్ష్మిని దగ్గరకు తీసుకుని చెంపల మీదకు జారిన కన్నీళ్లు తుడిచాడు. బుగ్గల మీద ముద్దులు పెట్టుకున్నాడు. అతని పెదవులు లక్ష్మి పెదవుల్ని గాఢంగా ఎత్తాయి. క్షణంసేపు ఊరుకున్న లక్ష్మి హఠాత్తుగా అతన్ని తోసేసింది. తర్వాత గబగబా లక్ష్మి మెట్లు దిగి నందివైపు వచ్చేసింది. లక్ష్మి, లక్ష్మి ఆగు, వెళ్ళిపోకు. వెళ్ళిపోయావంటే మీ ఇంటికే వచ్చేస్తాను అన్నాడతను. నంది పొట్ట దగ్గరికి వచ్చిన లక్ష్మి ఆగిపోయింది. రాంబాబు కర్రలు ఊతం చేసుకొని మెట్లు దిగి నందివైపు వచ్చాడు. పార్థు నంది మెడ మీద నుంచి మెల్లగా అటువైపుకు జారాడు. లక్ష్మి, నా మాట వినవా? వద్దు వద్దు, నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? నేనున్నానుగా. ఆయన ఊరుకుంటారా? కేసు పెడితే? అదంతా నేను చూసుకుంటానుగా. నీకెందుకు? నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నేను చెప్పినట్లు చేస్తావు. పార్థు ప్రాణం బిగబట్టినట్లుగా ఈ మాటలు వింటున్నాడు. రాంబాబు నన్ను చంపేస్తానని అంటున్నాడు. అమ్మే భయపడి వద్దంటుంది అనిపించింది. రాంబాబు కూడా నందికి ఆనుకొని నిలబడ్డాడు. భయపడద్దు లక్ష్మి, మన సుఖంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. కానీ నువ్వు సందేహాన్ని వదిలేయి. పార్థు లేకపోతేనేం, మనకి పుట్టబోయే పాప ఉంటుందిగా. పార్థుని ఆ పాపలోనే చూసుకుందాం. పార్థు లేకపోతేనేం అంటున్నాడు. అంటే చచ్చిపోతేనేం అనేగా. పార్థుకి ఏడుపు వచ్చేసింది. నాకేమీ తోచటం లేదు. ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. ముఖాన చేతులు కప్పుకొని ఏడవసాగింది. రాంబాబు లక్ష్మి దగ్గరగా జరిగాడు. మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాగాడు. నువ్వు నేను చెప్పినట్లు విను. ఎప్పుడు ఎట్లా అంటావు? ఎప్పుడో ఎక్కడో నేను చెప్తాను. తల్లిని రాంబాబు ఒప్పిస్తున్నాడు. అమ్మ ఒప్పుకుంటుంది తనని రాంబాబు చంపేయటానికి. ఆ తర్వాత ఇద్దరు సుఖంగా ఉండటానికి ఆలోచన చేస్తున్నారు. పార్థుకి కోపం, ఏడుపు, బెంగ, బెదురు ఎన్నెన్నో భావాలు కలిసి మూకుమ్మడిగా ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. అదంతా ఆ క్షణంలో రాంబాబు మీద కసిగా మారిపోయింది. మెల్లిగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ నందిని చుట్టుకొని మెడ దగ్గర నుంచి ముందుకు వచ్చి రాంబాబుకి వెనక్కి వచ్చాడు. నాకు మాత్రం భయం లేదా లక్ష్మి? నేను ఎంతో ఆలోచించాను అంటున్నాడతను. నేనిక వెళతాను అంది లక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. చూడు, మనం దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నువ్వు నాకు మాట ఇచ్చినట్టే మళ్ళీ మాట తప్పవుగా. తప్పను, నాదేం లేదు. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పార్థుని గురించి ఎన్నెన్నో అనుకున్నాను. చివరికి వాడికి ఇలాంటి గతి పడుతుందని అనుకోలేదు. నువ్వు అలా ఆలోచించవద్దు. నీకు పుట్టబోతున్న మన పాపని గురించి ఆలోచించు. ఆ పాప కోసమే ఈ పని చేస్తున్నా అనుకో. లక్ష్మి తల ఊపింది. నేను వెళతాను, నువ్వు వెంటనే రాకు. కొద్దిసేపు ఇక్కడే ఉండు, తర్వాత వద్దు గాని అంది. అలాగే వస్తాను. లక్ష్మి ఒడివడిగా అడుగులు వేసి నడిచి వెళ్ళిపోతుంది.
రాంబాబు వెళుతున్న లక్ష్మి వైపే చూస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి తటాలన ఎవరో అతని కాలు పట్టుకుని లాగారు. యథాలాపంగా నిలబడిన రాంబాబు తూలి చేతులు జాస్తూ బోర్లాగా నేల మీద పడ్డాడు. పార్థు అప్పటికే రాంబాబు చంకల కింద కర్ర చేతుల్లోకి అందుకున్నాడు. రాంబాబు లేవబోయే సమయంలో అతని తల మీద వెనక నుంచి పెడీమని కర్ర దెబ్బ బలంగా పడింది. అతను కెవ్వుమని పక్కకు తిరగబోయాడు. ఇంతలో కణతల మీద నుంచి కంటి మీదుగా వేగంగా ఒకదాని వెంట ఒకటి దెబ్బలు బలంగా పడ్డాయి. ఆ దెబ్బలకి రాంబాబు చేసిన ఆర్తనాదం గుడి ఆవరణంతా మారుమోగింది. ముందుకు వెళ్తున్న లక్ష్మి చటుక్కున ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసే లోపలే రాంబాబు ఆర్తనాదం వినిపించింది. లక్ష్మి వెనక్కు తిరిగి అక్కడికి వచ్చేసరికి పార్థు రాంబాబు ముఖం మీద ఎడా పెడా వేయగలిగిన దెబ్బలు వేశాడు. లక్ష్మి పార్థును చూసి బిత్తరపోయింది. చేష్టలు ఉడికిన దానిలా క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. పార్థు, ఎప్పుడు వచ్చావురా ఇక్కడికి? ఇట్లా ఎందుకు చేశావు? వాడిని పొదివి పట్టుకుంటూ అంది. పో, నువ్వంటే నాకు అసహ్యం. పార్థు తల్లి చేతుల్ని బలంగా తోసేసి అక్కడి నుంచి సుడిగాల్లా పరిగెత్తాడు. లక్ష్మి రక్తసిక్తమైన రాంబాబు తలని ఒడిలోకి తీసుకుంది. రాంబాబు, రాంబాబు అంటూ పిలిచింది. అతను పలకలేదు. రాంబాబు చచ్చిపోయాడా? ఆ క్షణంలో లక్ష్మి మనసు చైతన్యం కోల్పోయినట్టుగా శిలలా అయిపోయింది. పార్థు వీధులు దాటి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు. నాన్నా, నాన్నా అరుస్తూ పిలుస్తున్నాడు. వీధిన వెళ్ళి ఒకళ్ళిద్దరూ విచిత్రంగా ఆ కుర్రాడి వైపు వెనక్కి తిరిగి చూశారు. ఆ సమయంలో తండ్రి ఎక్కడుంటాడో పార్థుకి బాగానే తెలుసు. కరణం గారి తమ్ముడు ఇంట్లో పేకాట ఆడుతూనో కబుర్లు చెప్పుకుంటూనో ఉంటాడు. పార్థు కాళ్ళు అక్కడికే పరిగెత్తాయి. సత్యం అక్కడ 4-5 పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుతున్నాడు. పార్థు నాన్న అని అరుస్తూ వస్తే వెనక్కి తిరిగి చూసిన అతను కంగారుగా లేచాడు. ఏమిట్రా, ఏమైంది? కొడుకు వాలకం చూసి కంగారుగా అన్నాడు. పార్థు తండ్రి కాళ్ళకి పెనవేసుకున్నాడు. నాన్న, నేను రాంబాబుని బాగా కొట్టాను. గుడి దగ్గర పడిపోయాడు. రక్తం వస్తుంది. అమ్మ కూడా అక్కడే ఉంది. ఆయాసంతో ఒగరుస్తూ అన్నాడు. సత్యం రాంబాబు పేరు వినగానే నిటారుగా అయిపోయాడు. అతని పక్కనున్న పెద్ద మనుషులు కూడా విచిత్రంగా చూడసాగారు. నాన్న, నన్ను చంపేసి రాంబాబు అమ్మ లేచిపోదామని ప్లాన్లు వేస్తున్నారు. నాకు బాగా కోపం వచ్చింది. బాగా కొట్టేశాను. చెరువు గట్ల మీద, రచ్చబండ దగ్గర, గొడ్లపాకల్లో, పొలాల్లో ఎక్కడ చూసినా ఈ సంగతే ముచ్చట జరుగుతోంది. రాంబాబు చచ్చిపోయిన సంగతి కంటే రాంబాబు లక్ష్మి అన్నగారు కాదని, పాత ప్రియుడే అనే సంగతి అందరికీ అమిత ఆశ్చర్యం కలిగించింది. వర్ధనమ్మ గారు ముక్కు మీద వేలేసుకుంటూ, అవురా, ఎంతటి ఆడది! నోటి నుంచి మాటే రాని అమాయకురాలిలా, నంగనాచిలా ఉండేది అంటూ ఈసడించింది. సత్యం కలలో తిరుగుతున్న మనిషిలా అయోమయంగా అయిపోయాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎండిపోయింది. ఊరికి పెద్దరికం వహించే హుందాతనం జారిపోయింది. వెన్నుపోటు తిన్న మనిషిలా కృంగిపోయినట్లుగా ఉన్నాడు. హఠాత్తుగా అతని జీవితం అదుపు తప్పిపోయిన గుర్రంలా పిచ్చి గంతులు వేస్తూ ఇష్టం వచ్చిన దిక్కుకు పరుగులు తీస్తుంటే చూస్తూ ఊరుకోవటం మినహా ఏమీ చేయలేని అసక్తుల్లా ఉన్నాడతను. భార్యని, కొడుకుని ఈ దుర్ఘటన నుంచి తప్పించాలని అతను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గుళ్లపాడులో పేరు పొందిన ప్లీడర్ని పట్టుకొని రాంబాబు లక్ష్మి మీద అత్యాచారం చేయబోతే పార్థు ఈ అఘాయిత్యం తలపెట్టినట్లుగా మార్చాలని ఎంతగానో చూశాడు. కానీ అప్పటికే మృతుడైన రాంబాబు ఇల్లు సోదా చేసిన పోలీసులకి లక్ష్మి రాంబాబుకి తనకి నెలతప్పిన వైనం తెలియజేస్తూ అది భర్తకి ఎక్కడ తెలుస్తుందో అని భయపడుతూ రాసిన ఉత్తరాలు దొరకడంతో సాధ్యం కాలేదు. ప్లీడర్ గారు పార్థు ద్వారా లక్ష్మి రాంబాబుల మధ్య అసలేం జరిగిందో రాబట్టడానికి ఎంతగానో చూశాడు. కానీ సాధ్యం కాలేదు. ఆయన రాంబాబుని గురించి ఏది అడిగినా పార్థు దగ్గర నుంచి మౌనం తప్ప మరేది జవాబు పొందలేకపోయాడు. సత్యం పార్థును దగ్గరకు తీసుకొని రాంబాబు, లక్ష్మి ఏం మాట్లాడారో చెప్పమని ఎంతగానో బతిమలాడాడు. పార్థు తండ్రికి కూడా జవాబు చెప్పలేదు. లోపల భయంగా, అమ్మో, రాంబాబుని గురించి చెబితే అమ్మ తల ఫట్మని బ్రద్దలైపోదు అనుకున్నాడు. ప్లీడర్ గారు పెదవి విరుస్తూ, లాభం లేదు, ఎటు చూసినా ఏ చిన్న ఆధారం కూడా లేదు అన్నాడు. అలా అనకండి, దయ ఉంచి ఏదో ఒక మార్గం చూడండి, సత్యం బతిమలాడాడు. నన్నేం చేయమంటావయ్యా? ఎక్కడైనా కొస దొరికితే తాడు మొత్తం మన వైపు లాగగల తెలివితేటలు నాకున్నాయి. అక్కడ అసలు సంగతంతా గల్లంతుగా ఉంది. నీ భార్యకి ఆ రాంబాబుకి సంబంధం ఉంది అని రుజువులున్నాయి. ఆ కుర్రాడేమో మనమేది అడిగినా నోరు విప్పడయ్యే. అయినా నిన్ను ఇంత అన్యాయం చేసిన ఆ భార్య మీద ఇంకా ఎందుకంత ఆపేక్ష నీకు?
ఇదే ఇంకే మగాడన్నా అయితే ఆ అమ్మాయిని నిలువునా చీల్చి ఉండేవాడు. ప్లీడర్ గారు అన్న ఈ మాటని కరణం గారు కూడా అన్నారు. ఊరంతా అంటోంది. సత్యం ఆ మాట వినలేకపోతున్నాడు. లక్ష్మి తనని అన్యాయం చేసిందా? లేదని వీళ్ళకెలా తెలియచెప్పడం? నేను కూడా అందరి మగాళ్ళలాగే ఉంటే లక్ష్మి ఇంకో మగాడి వైపు పొరపాటును కూడా కన్నెత్తి చూడని సౌశల్యవతి అని వీళ్ళందరికీ ఎవరు చెప్తారు? ఆ రోజు గుడి దగ్గర నుంచి పార్థు నాన్నా అంటూ పరిగెత్తుకు రాగానే తను పార్థుని తీసుకెళ్లి లక్ష్మి ఉన్న చోటుకి వెళ్ళాడు. వెంట కరణం గారు మిగతా వాళ్ళు కూడా వచ్చారు. లక్ష్మి రాంబాబు తలని ఒడిలో పెట్టుకొని తలదించుకొని అలాగే కూర్చుంది. గంట సేపు తర్జనలు పర్జనలు జరిగిన తర్వాత కరణం గారి బండి మీద రాంబాబుని గుళ్లపాడులో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. దోబలోనే రాంబాబు ప్రాణం పోయింది. దాంతో కరణం గారు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వక తప్పలేదు. పోలీసుల ఎంక్వైరీ మొదలవటంతో ఒకదాని వెంట ఒకటి బయటకు వచ్చి లక్ష్మిని రక్షించే దారులన్నీ మూసుకుపోయాయి. లక్ష్మి వంచిన తల ఎత్తలేదు. మాట పలుకు లేకుండా ఉండిపోయింది. లక్ష్మి, భయపడకు, లాయర్ గారితో మాట్లాడతాను అన్నాడు సత్యం. అంతా సవ్యంగా జరిగేట్లు చూస్తాను, ధైర్యంగా ఉండు అన్నాడు మళ్ళీ. ఈ మాటకు మాత్రం లక్ష్మి తలెత్తింది. ఆ కళ్ళ నిండా చిక్కటి చీకటి లాంటి దిగులు ఆవరించుకొని ఉంది. ఆ కళ్ళల్లో నీళ్లు తొనికిసలాడుతున్నాయి. అంతా సవ్యంగా జరిగేట్టు చూస్తారా? పార్థు వాడు మీకు తెలుసుగా, కన్న తండ్రినే చంపేశాడు. ఆ అపసవ్యాన్ని మీరెలా సవ్యం చేస్తారండి? మీరే కాదు, భగవంతుడు కూడా చేయలేడు. లక్ష్మి పైట కొంగుతో ముఖం దాచుకుంది. లక్ష్మి, నన్ను మీరు ఇందులో నుంచి తప్పించినా నేను వాడిని పెంచలేనండి. నా వల్ల కాదు. లక్ష్మి హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. లక్ష్మి, సత్యం అనునయంగా పిలిచాడు. నేను చాలా దురదృష్టవంతురాలనండి. ఏ ఆడదానికి ఇలాంటి బాధ వద్దు. నా బాధ మీకు తెలియదండి. దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళండి. లక్ష్మి, వెళతాను. నిన్ను ఇక్కడి నుంచి తప్పించే వరకు తిరిగి రాను. నా సర్వస్వం అమ్మి అయినా సరే నిన్ను పార్థుని దక్కించుకుంటాను. ఇన్నాళ్ళు నా అహం నన్ను వీళ్ళకి నిజం చెప్పనీయలేదు. లక్ష్మి, రాంబాబుతో నువ్వు పెట్టుకున్న సంబంధం అవినీతిది కాదని, అది అక్రమం కాదని ఉన్న విషయం చెప్పేస్తాను లక్ష్మి. నేను ఆ విషయం చెప్పేస్తే నీకు తప్పకుండా క్షమార్పణ దొరుకుతుంది. ఈ లోకం నోటి నుండి నీకు పతిత అనే అపవాదు కూడా తొలగిపోతుంది. ఏమండి, లోకం నన్ను చూసి నవ్వుతుందనేగా? నవ్వని లక్ష్మి, గేలి చెయ్యని, పర్వాలేదు. నాకు నువ్వు క్షేమంగా ఉంటే చాలు. ఈ గొడవలో నుంచి బయటపడితే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. వీళ్ళందరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోదాం. అంతే లక్ష్మి, అంతే. సత్యం ఆవేశంగా వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిన 4 గంటలకే కబురు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా వెన్నంటి వచ్చింది. లక్ష్మి పైట చెంగు మెడకు బిగించుకొని ఉరి తీసుకుంది. లక్ష్మి ఆత్మహత్య వార్త వినగానే సత్యం నిర్ఘాంతపోయాడు. ఊరంతా మళ్ళీ గగ్గోలు పడింది. లేకపోతే మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని బతుకుతుంది? దాని రాత ఏమిటో దానికి బాగానే తెలిసింది. అందుకే ఆ పని చేసింది అంది వర్ధనమ్మ. పాపం లక్ష్మి మంచిదే అమ్మా, చాలా చిన్న వయసు అంది పెద్ద కూతురు సానుభూతిగా. చిన్న వయసు ఆడది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే సంసారాలు ఇలాగే నాశనమవుతాయి. ఇప్పుడు ఎవరు నాశనమయ్యారో చెప్పు? దాని సంసారంలో అదే నిప్పులు పోసుకుంది. ఆ సత్యానికేం రేపీ పాటికి సలక్షణంగా పెళ్ళవుతుంది అంది చేతులు తిప్పుతూ. ఏమిటో పాపం అలా ఎందుకు చేసిందో. లక్ష్మి చాలా మంచిది. ఆ అమ్మాయి మరొకసారి గట్టిగా అనుకుంది. ఊరిలో అందరి సానుభూతి సత్యానికి అపారంగా లభించిన లక్ష్మి ప్రవర్తన గురించి అందరూ అసహించుకోవటంతో లక్ష్మి శవదహనానికి ఎవ్వరూ తోడు రాలేదు. లక్ష్మిని దహనం చేసి వచ్చిన సత్యానికి ఒంటరితనం పిచ్చి ఎక్కేంత భయంకరంగా అనిపించింది. ముసలి యాదమ్మ మనవడిని చంకనేసుకొని వచ్చి గ్లాసుతో పాలు తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టి, కాస్త కాఫీ కాచుకో బాబు. ఏమిటో నీ ఇల్లు ఇక ఆడదిక్కులేని సంసారం అయిపోయింది అంది. సత్యం చెవులకి ఆ మాటలు ఏం ఎక్కటం లేదు. అక్కడే బల్ల మీద కూర్చున్నాడు. అతని చెవుల్లో లక్ష్మి ఆఖరిసారిగా అన్న మాటలే గింగురుమంటున్నాయి. ఏ ఆడదానికి ఇలాంటి బాధ వద్దు. నా బాధ మీకు తెలియదండి. దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళండి. సత్యం చేతుల్లో ముఖం దించుకున్నాడు. ఏ మగాడికి ఇలాంటి బాధ వద్దు లక్ష్మి. భార్య పరాయి మగాడితో సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఆ మగాడు ఆ క్షణంలో పడే నరకం ఏమిటో మీ ఆడవాళ్ళకి తెలియదు. ఎంతో సంతోషంగా ఈ 10 ఏళ్ళు గడిపాం లక్ష్మి. ఎంత హాయిగా ఉన్నాం. రాహువులా మన ఆనందాన్ని మింగటానికి ఈ రాంబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వెంతో మంచిదానివి. నన్ను లోకం గేలి చెయ్యనీయకుండా ఉండేందుకు ఈ పని చేశావు కదూ. నీ మంచితనంతో ఇన్నాళ్ళు నేను ఒక పెద్ద మగాడిలా నాకు ఒక భార్య పిల్లాడు ఉన్నట్లుగా బతికాను. ఈ లోకం నన్ను మగతనం లేని మగాడు అని అవహేళన చేయకుండా నీ చల్లటి హృదయంలో దాచుకున్నావు.
10 సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా నువ్వు కోరికల తాకిడికి తట్టుకోలేనట్లుగా అలజడి చెందలేదు. నీ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. లక్ష్మి, అసలు ఇదంతా నా పొరపాటు. నువ్వు కోరినట్లుగా నిన్ను ఆ రాంబాబుతో వెళ్ళిపోనిస్తే ఈ గొడవంతా ఉండేది కాదు. చల్లగా బ్రతికేదానివి. పార్థు మీద పిచ్చి ప్రేమతో ఆ మమకారం తెంచుకోలేక స్వార్థంగా ప్రవర్తించాను. నిన్ను వెళ్ళిపోనివ్వనని బెదిరించాను. నా స్వార్థం నీ చావు కారణమవుతుందని, నీ 100 ఏళ్ల జీవితం బలికొంటుందని అనుకోలేదు. నువ్వు నాకు మొదటే రాంబాబు ఎవరో చెప్పుంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. నేనేం చెయ్యను లక్ష్మి. పార్థుని నా మెడకు వదిలి ఎందుకు వెళ్ళావు? నన్ను చచ్చిపోనీయకుండా ఈ బంధం నాకెందుకు పెట్టావు? అతని హృదయం రోధిస్తోంది. అతని కళ్ళ ముందు 11 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా లక్ష్మిని చూసిన సంగతి ఇప్పుడే జరుగుతున్న స్పష్టంగా కనిపించసాగింది. అంతకు 2 నెలల క్రితం తను వేణు అనే స్నేహితుడితో కలిసి స్కూటర్ మీద వెళుతూ కారు గుద్ది యాక్సిడెంట్ అయ్యి చావు బతుకులు అయినంత పని అయ్యి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ స్కూటర్ ప్రమాదం తన ప్రాణం బలిగొన్నా ఎంతో సంతోషంగా ఉండేది. అంతకంటే విలువైంది బలి తీసుకుంది. తను ఇంకా పెళ్లికి పనికిరానని డాక్టర్ చెప్పగానే ఆ క్షణంలో చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది. వేణు నూరిపోసిన ధైర్య వచనాలతో చెప్పి చల్లని మాటలతో మెల్లగా ఆ ఆవేశం నిగ్రహించుకున్నాను. తన స్థితి పెద్ద ఉన్నవాడి స్థితేం కాదు. మేనమామల ఇంట్లో పెరిగి స్నేహితుల పంచన చేరి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి వేణు చెల్లెల్ని వెంట పెట్టుకుని తండ్రి వచ్చాడు. వేణు తండ్రి ఆ అమ్మాయి విషయంలో చాలా ఘర్షణ పడ్డారు. వాళ్ళ మాటల్ని బట్టి ఆ అమ్మాయికి నెల తప్పిందని, పెళ్లి కాని పిల్ల కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రమాదం నుంచి తప్పించాలని ఆ ముసలాయన తాపత్రయపడుతున్నట్లుగా తనకి అర్థమైంది. ఆ అమ్మాయి ఏడవటం మినహా ఇంకేం జవాబు చెప్పటం లేదు. ఒకసారి తను బజారు నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి నోటి వెంట నురగలు కక్కుతూ నేల మీద బాధతో దొర్లుతోంది. తను వెంటనే పరిగెత్తి వీధి చివర ఉన్న డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. ఆ అమ్మాయి చచ్చిపోవటానికి ఏదో మింగింది. సమయానికి వైద్యం లభించడంతో ప్రాణాపాయం తప్పింది. తండ్రి ఇంటికి రాగానే ఈ విషయం విని ఆ అమ్మాయి బతికినందుకు సంతోషం లేదు. అలా వదిలేసినట్టయితే పీడా పోయేది, ఇంటి గౌరవం అయినా నిలిచేది అన్నాడు కోపంగా. నీకు ప్రాణం కంటే ఇంటి పరువు ముఖ్యమన్నమాట అంటూ వేణు గయ్యమని లేచాడు. తండ్రి కొడుకులిద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఆ అమ్మాయి చాలా నీరసపడింది. మంచం మీద నుంచి కొద్ది రోజులు లేవలేదు. తండ్రి అర్జెంట్ పని ఉండటంతో ఊరికి వెళ్ళాడు. వేణు ఉద్యోగానికి వెళ్ళటంతో ఆ అమ్మాయి సపర్య భారం నా మీద పడింది. ఆ అమ్మాయి తన వైపు తలెత్తి కూడా చూసేది కాదు. లజ్జతో కృంగిపోతున్నట్లుగా దిగులుగా ఉండేది. రాను రాను లక్ష్మి అంటే అభిమానం కలగసాగింది. ఆ స్థితికి జాలి కలగసాగింది. లక్ష్మి సమస్యను ఎలా తీర్చటమా అని తర్జన పర్జన పడుతున్న వేణుతో లక్ష్మికి తన స్థితి గురించి చెప్పి ఆ అమ్మాయికి ఇష్టమైతే తను చేసుకుంటానని చెప్పమన్నాడు. లక్ష్మికి వేణు తన విషయం చెప్పినట్లున్నాడు. తరువాతసారి తను కనిపించినప్పుడు ఆ అమ్మాయి తలెత్తి చూసింది. కళ్ళ నిండా సానుభూతి. ఆ చూపులకి తన హృదయం స్పందించింది. ఇద్దరూ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అయినా ఎంతోసేపు ఒకరి గురించి ఒకరు మనసు విప్పి చెప్పుకున్న సాంత్వన కలిగింది. ఆ మూగ భాషలో ఇరువురి హృదయాలు చేరువయ్యాయి. ఒకరి స్థితి గురించి ఒకరికి దాపరికం లేదు, ఆశలు లేవు. ఆత్మీయత మాత్రం అపారంగా ఉంది. అది ఒక అనిర్వచనీయమైన స్నేహం. ఒకరి బాధని మరొకరు అర్థం చేసుకున్న అద్వితీయమైన అవగాహన. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకోవాలనే మంచితనం. ఆ వారంలోనే ఇద్దరి వివాహం అయింది. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య ఏ చిన్న భేదాభిప్రాయం లేదు. ఎలాంటి పురపచ్చాలు కూడా లేవు. ఆమెకి పండంటి మగపిల్లవాడు పుట్టాడు. అతను ఆమె సంతోషం పంచుకోవటంలో ఆనందం అనుభవించాడు. ఆ చిన్నారి బిడ్డని దగ్గరకు తీసుకుంటుంటే అతని కళ్ళు చెమర్చాయి. తండ్రిని కాలేని నన్ను తండ్రిని చేశావు, నువ్వు నా ముద్దు బిడ్డవి అనుకున్నాడతను. అదే వారంలో అతనికి ఈ మారుమూల ఊరిలో పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది. ఈ ఊరు వచ్చాడు. లక్ష్మి కొడుక్కి నామనక్షత్రం ప్రకారం తనే పార్థసారథి అని పేరు పెట్టాడు. తనే ముద్దుగా పార్థు అని పిలవటం ప్రారంభించాడు. పార్థు పెరుగుతున్న కొద్దీ తనని గుర్తుపట్టడం నేర్చుకున్నాడు. ఇంటికి రాగానే నాన్న అని చేతులు జాస్తూ లక్ష్మి చేతుల్లోంచి తన మీదకి ఉరుకుతూ ఉంటే వాడి బుల్లి బుల్లి చేతులు మెడని కౌగలించుకుంటే మనస్సు పులకించేది. తను చేసే గారాబంతో తల్లి దగ్గర కంటే తన దగ్గరే ఎక్కువ చనువయ్యాడు. ఆ విధంగా తను పెంచిన పార్థు కన్నబిడ్డ కంటే మించినట్లుగా తన మనసులో చోటు చేసుకున్నాడు. దురదృష్టం, భార్యాభర్తలు కానీయలేని ఆ ఇద్దరిని పార్థు తల్లిదండ్రులుగా చేశాడు. ఒక్కోసారి లక్ష్మిని చూస్తుంటే తనకే బాధ వేసేది. లక్ష్మి కోరికలు బలవంతంగా నిగ్రహించుకోవటం మానసికంగా మంచిది కాదని అంటారు అనేవాడు.
తన కళ్ళల్లో మూగగా కనిపిస్తున్న ఆసక్తతని, ఆవేదని చెప్పకుండానే అర్థం చేసుకున్న లక్ష్మి ఆ మాటని నవ్వులాటగా మార్చివేస్తూ, బాగుంది, నాకు కోరికలు లేవని ఎవరంటారు? నేనేం నిగ్రహించుకోవటం లేదే, చక్కగా తీర్చుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను అదృష్టవంతురాలిని. నా నోట్లో మాట రాకుండానే నా భర్త నాకు అన్నీ జరిపిస్తారు. లక్ష్మి పార్థుని ఎత్తుకు వచ్చి అతని చేతులకు అందించి, నాకు ఉన్న కోరిక ఒక్కటే, ఆ ఒక్కటి వీడిని పెంచి పెద్ద చేసి మీ శిక్షణలో యోగ్యుడైతే చూసి ఆనందించడం. మీరు నా ఈ కోరికను తీర్చరా? లక్ష్మి పార్థుతో పాటు లక్ష్మి చేయి కూడా పట్టుకున్నాడు. నా జీవితానికి ఇంతకంటే ఇంకేం ఆశ లేదండి. ఈ విషయంలో మాత్రం రవ్వంత కూడా లోటు చేయను. కానీ ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నేను నీకు అన్యాయం చేయలేదు కదా అనిపిస్తుంది. నాకు కూడా అదే మాట అనిపిస్తుందండి. నీకా? అతను తెల్లబోయాడు. అవును, ఇంకెవరి బిడ్డనో తెచ్చి మీ బిడ్డగా చలామణి చేస్తున్నాను. అది మాత్రం అన్యాయం కాదా? సత్యం చటుక్కున లక్ష్మి మెడ చుట్టూ చేయి వేసి దగ్గరకు లాగి గుండెలకి నొక్కుకున్నాడు. ఆ మాట ఇంకెప్పుడు పొరపాటుగా కూడా అననని నాకు మాట ఇవ్వు. మీరు కూడా అననని ముందు ఇవ్వండి. తండ్రి తల్లిని అలా దగ్గరకు లాగటంతో పార్థు పకపకా నవ్వాడు. సత్యం సిగ్గుపడ్డట్టుగా లక్ష్మిని వదిలేశాడు. ఆ విధంగా పార్థు ఆ ఇద్దరి మధ్య అనురాగానికి ఆలంబన అయ్యాడు. సౌశీల్యవతి అయిన లక్ష్మి మూలంగా సత్యానికి జీవితంలో ఈ ప్రపంచం నుండి వడిగా వచ్చే ఒక మహావ్యంగ్యం నుంచి విముక్తి లభించింది, రక్షణ కలిగింది. అందుకే లక్ష్మి రాంబాబుతో నీతి తప్పిందని తెలిసినప్పుడు తాత్కాలికంగా ఆవేశపడినా అర్థం చేసుకుని క్షమించగలిగాడు. లక్ష్మి తను కలిసి ఉండటానికి ఏర్పడిన ఈ అగాధాన్ని పూడ్చడానికి చూశాడు. రాంబాబు చచ్చిపోయిన తర్వాత లక్ష్మిని రక్షించుకోవటానికి, తన జీవితానికి ఆయువు పట్టు అయిన ఈ రహస్యం బయటపెట్టడానికి కూడా సంసిద్ధుడయ్యాడు. కానీ లక్ష్మి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ అవమానం నుంచి అతన్ని రక్షించటానికే అన్నట్లు ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి చేసిన ఈ త్యాగం అతన్ని మరింత కృంగతీసింది. ఊళ్ళో అందరూ లక్ష్మిని అవినీతిపరురాలు అని దుర్భాషలాడుతుంటే అతను విని భరించలేకపోతున్నాడు. లక్ష్మి కోరికని తను తీర్చాలి. పార్థుని ఎలాగైనా ఈ గండం నుంచి తప్పించి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళాలి. పార్థు కన్న తండ్రిని హత్య చేసిన ఘోరం సత్యం తెలిపే కంటే తల్లి అవినీతిపరురాలనే అబద్ధమే అతని చేత నమ్మించడం మంచిది. పార్థుని రక్షించాలి. ఇది తన బాధ్యత. దీనికోసం తను బతికి తీరాలి. ఇది తనకు శాపం. ఈ శాపగ్రస్త జీవితం మోయక తప్పదు. లక్ష్మి ఆత్మశాంతి కోసమైనా తను ఈ భారం స్వీకరించక తప్పదు. సత్యం చాలాసేపటి తర్వాత లేచి ఆదమ్మ అక్కడ పెట్టిన పాల గ్లాస్ తీసుకొని తడబడే అడుగులతో సుస్తీపడి లేచిన మనిషిలా వంట ఇంట్లోకి వెళ్ళాడు. రిఫార్మేటివ్ స్కూల్లో పార్థు గోళ్లు కొరుకుతూ ఓ పక్కగా కూర్చొని ఉన్నాడు. అక్కడికి కాస్త దూరంలో పార్థు కంటే వయసులో పెద్దగా చిన్నగా ఉన్న పిల్లలు చాలామంది ఆడుతున్నారు. ఆ రోజు రాంబాబుని వెనక నుంచి వెళ్ళి కాలు పట్టి లాగి కింద పడేసి కర్రతో దెబ్బలు కొట్టినప్పుడే పార్థు మనసు సంతోషంగా ఉంది. రాంబాబుకి తగిన శాస్తి చేశానని సంతృప్తి పడిన ఆనాటి నుంచి అతని జీవితం మారిపోవటంతో ఇది సమన్వయపరుచుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. పార్థు అనుకున్నట్లుగా ఇక తను, తల్లి, తండ్రి ఎప్పటిలా మామూలుగా హాయిగా లేరు. కరణంగారు వాళ్ళు రాంబాబుని బండి మీద తీసుకుని గుళ్లపాడు వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు కానీ పోలీసులు తమ ఇంటికి వచ్చారు. తల్లిని, తండ్రిని అనేక ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తండ్రే జవాబులు చెప్పాడు. తల్లి అసలు దించిన తల ఎత్తలేదు. తర్వాత ఆవిడ్ని కూడా పోలీసులు జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. తండ్రి మాత్రం తనని మాటి మాటికి ఎత్తుకొని గుండెలకి అదుముకుంటూ పార్థు, పార్థు, నాన్న, నా తండ్రి అనసాగాడు. తర్వాత తండ్రి తనని వెంటబెట్టుకొని ప్లీడర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అమ్మని, రాంబాబుని గురించి 1,00,000 ప్రశ్నలు వేశాడు. తను ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. పార్థుకి చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వెళ్ళగానే అమ్మ తనని ఎంత మెచ్చుకుంటుందో, ఎన్ని మిఠాయి ఉండలు నోట్లో కుక్కుతుందో. నా బంగారు కొండ, నాకు మాట ఇచ్చినట్లుగా ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు అంటూ కౌగలించుకుంటుంది. పార్థు కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్లుగా చెవులు రిక్కించుకొని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. తల్లిని, తండ్రిని వదిలి ఒక్క పూట కూడా ఎక్కడా ఉండని పార్థుకి మహా బెంగగా ఉంది. తోటి పిల్లలు కొంతమంది దగ్గరికి వచ్చి అతన్ని మాటల్లోకి దింపాలని చూచి సాధ్యం కాక తిరిగి వెళ్ళిపోయారు. పార్థు చూపులు గేటు వైపు మళ్ళాయి. అక్కడి నుంచి గెడ్డం మాసిన ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని వస్తున్నాడు. పార్థు చూపులు యథాలాపంగా నిరాశతో పక్కకు తిరగబోయి అంతలోనే ఆల్చిప్పల్లా అయ్యాయి. ఆ వస్తున్నది ఎవరో కాదు, తన తండ్రే.
పార్థు లేచి ఎదురు పరిగెత్తాడు. సత్యం ఎదురు వచ్చిన పార్థుని చప్పున ఎత్తుకొని బలంగా గుండెలకి అదుముకున్నాడు. నాన్నా, అమ్మను తీసుకొస్తా అన్నావుగా, ఏది? మీ అమ్మనా? తీసుకొని రాలేదు, భారంగా ఉన్న గొంతుతో అన్నాడు. ఎందుకని? పార్థు సత్యం కొడుకు వీపు మీద నిమురుతూ దుఃఖం నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇంటికి వెళ్దాం నాన్న. ఇప్పుడు కాదు, కొద్ది రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను. నేను వస్తాను, ఇక్కడ ఉండను, అమ్మ దగ్గరికి వస్తాను. పార్థు ఏడుపు ప్రారంభించాడు. మా తండ్రివి కదూ, అమ్మకి ఒంట్లో బాగాలేదు, మంచం మీద నుంచి లేవకుండా ఉంది. అయితే నేను దగ్గర నుండి మందిస్తాను. నా బంగారు కొండవిగా నేను కూడా ఊళ్ళో ఉండను. అమ్మకి చాలా ఇబ్బంది. మీ అమ్మ తను వచ్చే వరకు నిన్న ఇక్కడే ఉండమని చెప్పింది. పార్థు అనుమానంలో పడ్డాడు. రాంబాబుని కొట్టానని అమ్మకి కోపం వచ్చిందా? అవును, అసలే కోపంగా ఉంది. నువ్వు చెప్పిన మాట వినకుండా నాతో ఇప్పుడు వచ్చేస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది. అయితే ఇక్కడే ఉంటాలే. పైకి అన్న ఆ కళ్ళల్లో తడి దిగులు కనిపిస్తూనే ఉన్నాయి. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటానుగా. సత్యం కొడుకు ధైర్యం చెప్పాడు. నాన్న, అమ్మకి పాపాయి పుట్టిందా? పార్థు ఆరాగా అడిగాడు. ఇంకా లేదు, నేను వచ్చే వరకు పుట్టవద్దని చెప్పమను. అలాగే. సత్యం వెంట తెచ్చిన చాక్లెట్లు, పుస్తకాలు పార్థుకి ఇచ్చాడు. మరి నేను వెళ్ళిరానా? పార్థు తల ఊపాడు. కుంచుకుపోయి దెబ్బతిన్న పిచ్చుక పిల్లలా చూస్తున్న పార్థుని చూడగానే సత్యం కడుపు తరుక్కుపోయింది. జాగ్రత్తగా ఉంటావుగా? పార్థు మళ్ళీ తల ఊపాడు. భయం ఏమీ లేదు, నీ తోటి పిల్లలున్నారుగా, వాళ్లతో కలిసి ఆడుకో. సత్యం కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు. పార్థు సత్యం మెడకి బల్లిలా కరుచుకొని పోయాడు. నేను వచ్చేస్తున్నానని అమ్మతో చెప్పు నాన్న. తప్పకుండా చెబుతాను. ఈసారి నా వెంట తీసుకొని వెళ్తానుగా. పార్థుకి కాస్త ధైర్యం లాంటిది వచ్చింది. తొందరగా వచ్చేస్తావుగా? చాలా త్వరగా వచ్చేస్తాను నాన్న. అమ్మతో ఇంకెప్పుడు ఎవరిని కొట్టనని చెప్పు. అలాగే అలాగే. సత్యం కొడుకు వీపు నిమిరాడు. నాకు బాగా ఆకలేస్తుంది, ఇక్కడ పెట్టే అన్నం బాగుండదు. సత్యం ఆ మాట విననట్టే ఊరుకున్నాడు. ఎప్పుడు వస్తావు నువ్వు? తొందరగా వస్తాను. రేపు వచ్చేయి. అలాగే వస్తాను. జాగ్రత్తగా ఉండు. మా తండ్రివి కదూ, చెప్పానుగా. మీ అమ్మకి ఇప్పటికే చాలా కోపంగా ఉంది. ఇంకా కోపం తెప్పించే పనులు చెయ్యకు, తెలిసిందా? పార్థు చేయనట్లుగా తల ఊపాడు. సత్యం పార్థుని వదిలి వెళ్ళలేక వెడుతున్నట్లుగా బయలుదేరాడు. ఎంతో ఆశతో తండ్రి రాక కోసం ఎదురుచూసిన పార్థు రెట్టింపు నిరాశతో బుగ్గల మీద ఎండుతున్న కన్నీటి చారికలతో తిరిగి వచ్చి యథాప్రకారం తను కూర్చున్న చోట మళ్ళీ కూర్చున్నాడు. ఏడవటం వల్ల వెక్కిళ్ళు వస్తున్నాయి. నాన్న వచ్చాడు, వెళ్ళిపోయాడు. అమ్మకి నచ్చచెప్పి రేపు మళ్ళీ వస్తాడు అనుకుంటూ కూర్చున్నాడు. స్కూల్ గేటు దాటి బయటకు వచ్చిన సత్యం 4 గజాలు కూడా నడవలేకపోయాడు. అక్కడే ఉన్న ఒక చెట్టుకు చేరికలపడి అది ఆసరా చేసుకొని నిలబడినట్టుగా నిలబడ్డాడు. మరుక్షణం 2 చేతుల్లోకి ముఖం దించుకొని బావురుమన్నాడు. పార్థు, మీ అమ్మ లేదని నీకెలా చెప్పనురా? నీకీ విషయం ఎలా తెలియజేయను? మనం ఇంత దురదృష్టవంతులం అయ్యామేమిట్రా పార్థు? నేనెలా బతకాలిరా? పిచ్చివాడిలా ఏడుస్తున్న అతన్ని దారిన పోయే ఒకరిద్దరూ వింతగా చూడసాగారు. కథ కొనసాగుతుంది. ముందు ముందు ఇంకా ఏం మలుపులు తిరగబోతుందో ఈ కథ చూద్దాం.